టీమిండియా పరుగుల రారాజు విరాట్ కోహ్లీ రికార్డులకు పెట్టింది పేరు. ఫార్మెట్ తో సంబంధం లేకుండా రికార్డులు కొల్లగొట్టడం తన పనిగా పెట్టుకుంటాడు. ఐసీసీ ఈవెంట్స్ లో ఎన్నో రికార్డులు కొల్లగొట్టాడు. దేశవాళీ లీగ్లలోనూ కోహ్లీదే నెంబర్ 1 పొజిషన్. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అయితే ఈ సీజన్లో అయినా కోహ్లీ రికార్డు బద్దలవుతుందా అంటే అసాధ్యమని చెప్పాలి. విరాట్ కోహ్లీ 2016లో ఆర్సీబీ తరపున మొత్తం 16 మ్యాచ్ల్లో 152 స్ట్రైక్ రేట్తో 973 పరుగులు చేశాడు. ఈ కాలంలో 4 సెంచరీలు, 7 అర్ధ సెంచరీలు నమోదయ్యాయి. ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్లో టాప్ స్కోర్ కూడా ఇదే. అయితే ఈ సీజన్లోనూ ఈ రికార్డు బద్దలయ్యే అవకాశం కనిపించడం లేదు. ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్ ఆల్రౌండర్ సాయి సుదర్శన్ అద్భుతాలు చేస్తున్నాడు. తనపై నమ్మకం పెట్టుకున్న ఫ్రాంచైజీని ఏ మాత్రం నిరాశపరచడం లేదు. ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్ల్లో 52.13 సగటుతో 417 పరుగులు సాధించాడు. ఇందులో 5 అర్ధ సెంచరీలు నమోదయ్యాయి. ప్రస్తుతం అత్యధిక అర్ధ సెంచరీలు చేసినటువంటి ఆటగాళ్ల జాబితాలో సాయి సుదర్శన్ అగ్రస్థానంలో ఉన్నాడు. 8 మ్యాచ్ల్లో 368 పరుగులతో లక్నో సూపర్ జైంట్స్ ఆటగాడు నికోలస్ పురన్ రెండో స్థానంలో ఉన్నాడు. వీరిద్దరూ ఇంకా మరొక 6 మ్యాచ్ల్లో ఆడాల్సి ఉంటుంది. అలాగే గుజరాత్ మరియు లక్నో ప్లే ఆఫ్స్ కు అర్హత సాధిస్తే వారికి మరొక 2-3 మ్యాచ్లు లభిస్తాయి. విరాట్ రికార్డును బద్దలు కొట్టాలంటే సాయి సుదర్శన్ ఇంకా 557 పరుగులు చేయాలి. పురాన్ మరొక 606 పరుగులు చేయాల్సి ఉంటుంది. కాగా ఈ సీజన్లో విరాట్ కోహ్లీ 8 ఇన్నింగ్స్లో 140 స్ట్రైక్ రేట్తో 322 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేస్లో 5వ స్థానంలో ఉన్నాడు.